నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయుడు బుద్దా వెంకన్న రోజు రోజుకు ఏదోలా అయిపోతున్నారు. ఆయన్ను చూస్తే రాజకీయ ప్రత్యర్థులు సైతం అయ్యో పాపం అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. రక్తాభిషేకం చేసినా చివరికి ప్రాణాభిషేకం చేసినా చంద్రబాబు మనసు చెలించదని బుద్దాకు ఇంకు తెలిసినట్లు లేదు. టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబుకు ఓ లెక్క ఉంటుంది. బుద్దాకు టికెట్ ఇస్తే రక్తం ఖర్చు చేయడం తప్ప జేబుల నుంచి పైసా తీయనంత తెలియనంత అమాయకుడైతే కాదు చంద్రబాబు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ లేదా అనకాపల్లి పార్లమెంటు టికెట్ ను బుద్దా వెంకన్న ఆశిస్తున్నారు. నిజంగా వెంకన్నకు అంత సీను ఉంటే ఈ పార్టీకి ఎన్నికల బరిలో నిలిపి ఉండేవారు. కానీ బుద్దా ఆ వాస్తవాన్ని గ్రహించడం లేదు. టికెట్ కావాలంటూ ఇటీవల భారీ ర్యాలీ నిర్వహించారు. కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. అన్నీ బాగున్నాయి. అయితే ఎన్నికల్లో పోటీకి తగనన్ని ఆర్థిక వనరులు ఉండాలి అనే విషయాన్ని బుద్దా వెంకన్న విమర్శిస్తే ఎట్లా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ బుద్దా వెంకన్న తమ అధినాయకుడు చంద్రబాబు వరం కోసం మరో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏకంగా చంద్రబాబు కటౌట్ కు రక్తాభిషేకం చేసి మీడియా దృష్టిని ఆకర్షించారు. తన రక్తంతో చంద్రబాబు జిందాబాద్ అని రాశారు. అలాగే నా ప్రాణం మీకే అంటూ క్యాప్షన్ ను జత చేశారు. చంద్రబాబే తనకు ప్రాణమని భావిస్తున్నప్పుడు టికెట్ కోసం ఇన్ని జిమ్మిక్కులు ఎందుకని జనసేన టీడీపీ నేతలు పోతిన మహేష్, జలీల్ ఖాన్ అనుచరులు ప్రశ్నిస్తున్నారు. ఇక చంద్రబాబుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ బాగా తెలుసునని బుద్దాకు టికెట్ ఇస్తే ఏమి అమ్ముకుంటారో కూడా గుర్తించడం వల్లే ఆయన దూరం పెట్టారని టీడీపీ నేతలు అంటున్నారు. వెంకన్న మీడియా పులి అని, అతనికి అంత సీన్ లేదని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.